రిచ్ తెలవంతన అంటే దాదాపు అది రైల్వే స్టేషన్ నియర్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఈ డస్ట్ తో చాలా మంది శ్వాసకోశ వ్యాధులు కానీ ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వాటర్ కూడా కొట్టని పరిస్థితి. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. దీనిపై మాజీ కార్పొరేటర్ అయినటువంటి మన బీజేపీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, అతను మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ కాంటెస్ట్ కార్పొరేటర్ 2వ డివిజన్, అతను ఏం ద్వారా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి పబ్లిక్ అడుగుదాం ఎలాంటి డెవలప్ చేసిన అనే దాని మీద మరి ఒకసారి క్వశ్చన్ చేద్దాం అందరినీ. ఓకే, రోడ్డుకు వేసినటువంటి నిధులు ఎక్కడికి పోయినాయి? ఆయన డివిజన్ కార్పొరేటర్ గా చేసిన మాజీ ఏదైతే బీజేపీ కాంటాక్ట్ చేసినో అతను నిధులు తీసుకొచ్చి చేసినా అని చెప్పి అంటున్నారు కదా, మరి ఆ నిధులు ఎటు పోయినాయి అని చెప్పి ప్రజలను కూడా ఒకసారి అడుగుదాం. ఆయన ఎందుకంటే ఇప్పుడు కూడా కార్పొరేట్ గా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడేం చేస్తాడు, అప్పుడేం చేసిండు, ఇప్పుడేం చేస్తాడు అనే దాని మీద మనం పబ్లిక్ టాక్గా తీసుకుందాం. పబ్లిక్ ఒకసారి అడిగి చూద్దాం, ప్రజలను కూడా అడిగి చూద్దాం. తార్ రోడ్ తో ఎంత ఇబ్బంది అవుతుందని, అంబులెన్స్ తో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ దృష్టిలో. ఆల్రెడీ కొందరు పబ్లిక్ కూడా అడుగుదాం. ఆ విధంగా అంబులెన్స్ కూడా చూడండి చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకసారి అన్న అడుగుదాం, పబ్లిక్ టాక్ గా తీసుకుందాం ఏం జరిగింది అనేది. అన్న రాదండి. దుమ్ము అన్నగారు ఒకటి తీసుకుంటున్నాం. ఏంటంటే దుమ్ము బాగున్నది, సమస్య ఏంది, దాదాపు 8 రోజులు ఇట్టున్నది, కార్పొరేటర్ ఏం చేసిండు, ఎందుకంటే తార్ రోడ్ వేసిన అని చెప్పి అంటుండు. మరి దానిపై మీరు అంటే ఇది దాదాపు 2 years కెళ్ళి స్టార్ట్ అయింది వర్క్. 2 years ఎబోన్ అవుతుంది. సమస్య దాదాపు 3 సంవత్సరాలు ఉంది. గతంలో కూడా దీని మీద మేము చెప్పడం జరిగింది. ఏమైతుందంటే జనరల్ పబ్లిక్ అంశము, పబ్లిక్ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేయొద్దు, దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం దుమ్ము ఉన్నది. ఆ రైలు వెళ్తే నరకయాత్ర అవుతుంది, రోడ్ సరిగ్గా లేదు. మరి ఈ రకంగా దీన్ని పూర్తి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పటిదాకా నిర్మాణం కాలేదు. కాకపోతే గతంలో దీనికి తార్ రోడ్ కోసం అని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి గారి దగ్గర నుంచి 35 లక్షల నిధులు కూడా తీసుకొచ్చామని చెప్పడం జరిగింది, పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని పత్రిక కూడా ప్రచురించింది. మరి అయినా ఈ తార్ రోడ్డు మరి ఇంకా ఇట్లా కాలేదు అంటే బాధాకరమైన విషయమే. కాబట్టి ఇప్పటికైనా దీన్ని స్పందించి వెంటనే సంబంధిత నాయకులు ఇక్కడ ఏ ఉన్నారో ఏ నాయకులైనా మరి అధికారులైనా వెంటనే స్పందించి దీన్ని పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అంశం వాళ్ళకి ఉందని చెప్పి మేము ఇలా గౌరవ అధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంబంధిత ఎవరైతే ఇక్కడ రాజకీయ నాయకులు, సంబంధిత కార్పొరేటర్ కానీ ఇంకెవరు కానీ దాని వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియా జరిగిన వర్క్ లేదు ఇది. కాబట్టి ఇప్పుడు గ్రామం లోపల గ్రామ పంచాయతీ కింద బాధ్యత ఉంటుంది. ఒక ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ కానీ ఇంకా సంబంధిత వాళ్ళకు కూడా అదే బాధ్యత ఉంటుంది. కనుక మరి ఆ సక్రమంగా 35 లక్షలు వినియోగించారా అనేది ఇలా ఒక పబ్లిక్ గా మాకు సందిగ్ధం ఉన్నది. అదేవిధంగా మరి ఇలా కాంట్రాక్టర్ ఇటీవల మరి మొత్తం మింగేసినా కూడా తెలియదు. మరి దాన్ని వెంటనే రికవర్ చేయాలి. మరి ఒకవేళ దాని పూర్తి స్థాయిలో పబ్లిక్ ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. నేను తొలి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు గురాలు. ఆల్రెడీ దుమ్ము కూడా ఏ విధంగా ఉన్నది అనేది తెలిసింది. మీరు ఒక విజువల్ చూడండి. అపోలో రిచ్ నుంచి తిగలగొట్టపల్లె పోయే రోడ్లో కూడా తార్ రోడ్ వేయడం జరిగింది. కాకపోతే దుమ్ము ధూళికి చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అని షాపు వాళ్ళు ఏమంటారు అనేది దాని గురించి తెలుసుకుందాం. చెప్తాను, చెప్పు ఎట్లుండే రోడ్డు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ దుమ్ము బాగానే ఉంది. బాగున్నది. రోజు ఇక్కడ మీది ఇక్కడ ఫోకల్స్ బాగుంది. పట్టించుకోవడం లేరా దాన్ని? కార్పొరేటర్ ఎవరు దీనికి వచ్చినప్పుడు వేసింది. ఎక్కడ నైట్ వారేసి నెల పొక్కలేదు చెప్పింది కదా. ఏం పేరు కార్పొరేటర్ పేరు? ఎవరు? శ్రీనివాస్. పార్టీ అనేది బీజేపీ. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు వాళ్ళ అమ్మడానికి బయటకు వస్తలేదు. వేసిందా రోడ్? తార్ రోడ్ వేసినా ఉన్న పట్ల వేసింది అంటే స్థానికంగా ఒక షాపు అతను కూడా ఉన్నాడు. మరి అతను కూడా తెలుసుకుంది ఏ విధంగా దుమ్ముతోనే ప్రాబ్లం అవుతుందని. చెప్పండి, దుమ్ముతో ఎన్ని రోజులు అవుతుంది చేసి తార్ రోడ్? సారు దుమ్ము రోడ్డు వాడి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. దుమ్ము మాత్రం వశపడతలేదు. చాలా ఘోరంగా వస్తుంది. షాపులు మొత్తం నిండిపోతాను దుమ్మంతా. కార్పొరేటర్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు, వాటర్ కొడతలేరు.
కార్పొరేటర్ ఎవరు ఇక్కడ? సీను, ఏమి ఇంటి పేరు ఏంటి? కొలగాని సీను, కొలగాని సీను. బీజేపీ కాంగ్రెస్? బీజేపీ, బీజేపీ. బీజేపీ. ఎన్ని రోజులు అవుతుంది ఈ రోడ్డు అంటే రాబట్టి? ఇప్పటికి సంవత్సరం దగ్గరకు వచ్చింది. నీళ్ళు కూడా నీళ్లు కూడా కొడతలేరు, నీళ్లు కొడతలేరు, ఏది లేదు. దుమ్ము వశపడతలేదు, షాపులలో మొత్తం నిండిపోతుంది దుమ్ము అంతా. రోడ్డు తార్ రోడ్డు ఎన్ని రోజులు పట్టింది అలా వేయడానికి? అదా ఇది కింద రోడ్డు వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక రోజుల్లో 2 రోజులు, ఒక రోజులో వేసేసారు. రాత్రి రాత్రి వేసి వేసి రాత్రే ఒక్క రోజు తెల్లారి వరకే కంప్లీట్ చేసి. అదే విధంగా ఈ రోజు షాప్ పబ్లిక్ టాక్ లా అడగడం ద్వారా తెలిసిన దుమ్ముతో చాలా మంది శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. షాప్ లో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. దానిపై పబ్లిక్ టాక్ గా చెప్పడం. మీ పేరేంటి? నా పేరు శ్రీలత అండి. ఇక్కడ మా షాప్ ఇక్కడ చాలా అంటే చాలా దుమ్ము ఉంది. మనకి కనీసం డైలీ 1 టైం కాదు కానీ వీక్లీ 2 టైమ్స్ అయినా వాటర్ పోయట్లేదు, వాటర్ పట్టట్లేదు మొత్తానికి. అది చూడండి ఒకసారి డస్ట్ చూడండి అన్నయ్య, ఎంత విపరీతమైన డస్ట్. ఇప్పటికి ఒక 3-5 టైమ్స్ తుడిచినాము మేము, తుడిచినా కానీ చూడండి ఎంత డస్ట్ ఉందో. మరీ ఘోరంగా ఉంది. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మాకు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఇది గడిస్తేనే మాకు అన్నట్టుగా అట్లా ఉందండి. కార్పొరేటర్ ఎవరు ఇక్కడ? సీన్ అన్న, ఇంటి పేరు కొలగాని సీన్ అన్న, బీజేపీ పార్టీ. ఎంత వేస్ట్ అన్న, మొత్తం వేస్ట్ అంటే వేస్ట్. ఫుల్ డస్ట్, రోజు మాస్క్ పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. మరి చెప్పి ఎప్పుడైనా చాలా సార్లు చెప్పినప్పుడే ఒక్కసారి అట్లా రౌండ్ వేసుకొని వస్తారు వాటర్. అదైనా ఒక సెకండ్స్ అంతే, ఇట్లా రౌండ్ వేసుకొని వెళ్ళిపోతారు అంతే. కనీసం వాటర్ కూడా నిల్వ, ఇటు పోస్తుంటేనే ఇటు వాటర్ డ్రై అయిపోతాయి అంతేనే. ఈ రోజు రేపు ఎవరో వస్తున్నారని చెప్పి డైలీ నైట్ లో మొత్తం రోడ్ కంప్లీట్ చేసేసారు. అక్కడ చూడండి అన్న రోడ్ ఎట్లుందో. ఆ రోడ్ మొత్తం ఏమంటారు యాక్సిడెంట్లు, డైలీ ఒక 2 యాక్సిడెంట్లు అయినా జరుగుతాయి అన్నయ్య. నా పేరు శ్రీలత అన్నయ్య. Once a spy, always a spy.